పేరు కంట్లే గుర్లింగప్ప. మాది సంతేకూళ్ళు గ్రామం, ఆదోని మండలము, కల్లూరు డిస్టిక్. ఇది సాంప్రదాయంగా వందల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఈ సాంప్రదాయము అంటే వాళ్ళు కోరికలు బట్టి, అంటే వాళ్ళు ఏదైనా ఇది జ్వరం జరగడానికి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ కోరికలు బట్టి వాళ్ళు ఆడవేషం వేసుకుంటా ఇదే సాంప్రదాయం ఇట్లే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ కోరికలు బట్టి పోతూ ఉన్నాయి. ఇటువంటి ఇక్కడ సుమారుగా 2000 మంది ఇక్కడ ఓటర్స్ ఉన్నా కూడా సుమారు 1000 మంది దాకా ఇది వేషాలు వేస్తారండి. ఇక్కడ వాళ్ళ కోరికలు బట్టి వేస్తూ ఉంటారు, దాన్ని లేదని లేదు. మేము వేసేదానికి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందండి. మేము ఆదోనిలో ఉంటాము. మాది సంగమేశ్వర స్ట్రీట్స్ ఆదోని, సోమనాథ్ స్ట్రీట్స్ ఆదోని. మేము అక్కడ ఫర్టిలైజర్ షాపు. మేము ఇక్కడ ఇదే ఊరే పుట్టిన ఇదే ఊరే. మేము వేసే 10 సంవత్సరాలు చేస్తున్నామండి. మేము కారణం అనే దానికి ఏమంటే మాది ఒక కొద్దిగా ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల మేము దేవుని మొక్కుకున్నాము. దేవుని మొక్కుకున్న తర్వాత తక్కువ అయితే మొత్తం అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి తక్కువ చేశాడు కూడా. ఖచ్చితంగా అది జరుగుతుందని అట్లే జరుగుతూ ఉంది. ఇప్పుడు 2 days ఉంటుందండి, ఈరోజు రేపు. ఇది మన రతి మన్మథుడు. అది ఆదోని, ఉండేది ఆదోని, మాది ఇదే ఊరు మనమోళ్ళది. ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటాం. వాళ్ళు కోరికలు చిన్నప్పుడు ఏమైనా జ్వరం వచ్చిందా అట్లా కోరికలు కోరుకొని మొక్కుకుంటారు ఆ దేవుని కోసమే తీరుతాయని నమ్మకం వాళ్ళు. చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఇది ఒకసారి జ్వరం వచ్చినప్పుడు మొక్కున్నప్పుడు చేసినాము, జ్వరం పోయినాయి. మీరు ఎన్ని టైమ్స్ చేసినప్పటి నుంచి చేస్తున్నాం, చాలా మంది చేస్తున్నారు. ఆధునిక మండలం గ్రామం సంతేకూళ్ళు. మేము ఈ ఆచారం కొన్ని ఏళ్ల తరబడి జరుగుతుంది. మేము మా తాత ముత్తాతల వరకు ఈ ఆచారం మగవాళ్ళు ఆడపిల్ల వేషం వేసుకొని చీర కట్టుకొని లేకపోతే డ్రెస్ వేసుకొని ఈ ఆచారం కొనసాగి వెళ్తుంది. మేము కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, అప్పటి నుంచి మా అవ్వ ఆచారం వరకు చేస్తున్నాం. ఈ ఆచారం ప్రతి మన్మథ వరకు మేము ఈ ఆడపిల్లలు వేషం వేసుకుని పూజ చేస్తాం. కొద్దిగా కోరికలు తీరుతాయని నమ్ముతాం. నా పేరు అయ్యప్ప. ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఇయర్ నేను ఆదోని. ఇక్కడ హోలీ పండుగ అనేది సంతేకూళ్ళూరులో చాలా విచిత్రంగా ఘనంగా ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ నెలకొన్నటువంటి రతి మన్మథుల స్వామివారు గత 250 ఇంకా పైగానే చెప్తా ఉన్నారు. బట్ ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా సంవత్సరాలు తెలియవు. తరతరాలుగా ఈ పండగ అనేది మన ఊర్లో వస్తూ ఉంది. అలాగే వంశపారంపర్యంగా కూడా చాలామంది ఈ యొక్క పండుగను అలాగే ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. మా నాన్నవారు వేసేవారు ఇంతకుముందు, ఇప్పుడు నేను వేసాను, అలాగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ యొక్క సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దాంతోపాటు ఈ పండుగ జరుపుకోవడానికి దేవుడు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వీళ్ళు భక్తులు ఏదైతే కోరుకున్నారో ఆ భక్తులను కోరికల మేరకు దేవుడు తీరుస్తున్నాడు. కాబట్టి ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పురుషులు ఆడవారి రూపంలో రావడానికి రూపం ఏంటి అంటే వారికి ఎవరికైతే సంతానం పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వారి యొక్క సమస్యలు ఇంకా ఏవైతే ఉన్నాయో, మనో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ మనో కోరికలు అనేటివి దేవుడు తీర్చాడు. కాబట్టి రతి మన్మథులు తీర్చారు. కాబట్టి వారికి కృతజ్ఞత భావంతో ఈ యొక్క ఆడ స్త్రీ వేషధారణ వేసి మొక్కును తీర్చుకుంటున్నారు భక్తులు. ఇక్కడ కుల మత భేదం లేకున్నటువంటి అన్ని మతాల వారు కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని ఎంతో ఆనందంగాను మరియు ఎంతో గొప్పగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో నార్మల్గా అంటే మన గ్రామస్తులు వేరే ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క ఉద్యోగపరంగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ పండగ వచ్చిందంటే ఖచ్చితంగా వస్తారు. దాంతోపాటు ఎంతో దూరాన్ని కూడా భక్తులు వస్తూ ఉంటారు. నార్మల్గా మనకు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఆంధ్ర అయితేనేమి, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర అయితేనేమి, మనకు అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే ఇక్కడ వన్స్ మనం ఏదైనా మన కోరికను మనం ఒక్కసారి మనం కోరుకొని వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఆ స్వామి నెరవేర్చడం ఒక నమ్మకంతో నెరవేర్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చి ఆ మొక్కను అయితే ఖచ్చితంగా తీర్చుకుంటారు. మా పేరు విజయ్ కుమార్. మేము రతి మన్మథుల అర్చకులం.